ప్రాజెక్ట్ తెలంగాణ అద్భుతం అన్నారు. అందుకే ఆయన అపర భగీరథుడు అన్నారు. కానీ అదే ప్రాజెక్ట్ ఆయన్ను అరెస్ట్ చేస్తుందా? ఆ ప్రాజెక్టు లెక్కలే ఆయనను కటకటాల వెనక్కు నెడుతున్నాయా? ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది తెలంగాణలో. కాళేశ్వరం మీద రేవంత్ ప్రభుత్వం నియమించిన కమిషన్ తన విచారణ పూర్తి చేసి నివేదికను దాదాపు 15 నెలలకు అందించింది. ఆ నివేదిక సీఎం చేతికి కూడా వచ్చింది. ఇప్పుడు దానిపై సిట్ వేయడమా లేక ఏసీబీకి అప్పగించడమా అనేది నిర్ణయం తీసుకుంటారు. అంతలోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ వల్లే వేల కోట్ల నష్టం వాటిల్లిందని, సొంత ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును అలా చేశారంటూ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని కామెంట్ చేశారు. దీంతో కేసీఆర్ అరెస్ట్ తప్పదనే సూచన ఇచ్చినట్లయింది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అరెస్ట్ తప్పదనే స్టేట్మెంట్లు ఇచ్చారు. అది కూడా నివేదిక రాకముందే. ఇప్పుడు నివేదిక వచ్చాక కూడా అలాంటి కామెంట్లే మొదలయ్యాయి. దీంతో కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా? చేస్తే బీఆర్ఎస్ కు అస్త్రం ఇచ్చినట్లవుతుందా లేక బీఆర్ఎస్ నీరసపడుతుందా? ఏం జరుగుతుంది? కాళేశ్వరం 2010లో ప్రారంభమైంది. అయితే దాని తీరుతెన్నులను కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మార్చేశారు. అసలు రిజర్వాయర్లే పెద్దగా ఉండాలని, అవి లేకుండా ఏం కట్టుకుని ఏం ప్రయోజనం అంటూ పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పైనుంచి నీళ్లు వచ్చి నిల్వ ఉండాలని, రిజర్వాయర్ చిన్నగా ఉంటే నిండిపోయి ఆ నీళ్లు కిందకి వెళ్లిపోతాయని, అప్పుడు ప్రయోజనం ఉండదని ఈ ముందు చూపు ఆంధ్ర పాలకులకు లేదంటూ విమర్శించారు. ఆ రిజర్వాయర్ పెద్దగా చేసి అది నింపుకుని దాంట్లోంచి మోటార్లు పెట్టుకుని అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు కావలసిన చోటుకు పంపుకోవచ్చని ప్లాన్ చేశారు. అది అమలు చేశారు. 2019 జూన్లో దానిని ఓపెన్ చేశారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు. ఆయన ఓడిపోయాక, అధికారం కోల్పోయాక కాళేశ్వరంపై లెక్కలు మొదలయ్యాయి. అప్పటికే కాళేశ్వరంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని, అవసరమైన దానికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారని, 87,000 కోట్లు పెట్టినా అంత ఫీజిబిలిటీ లేదని నిపుణులు తేల్చేశారు. ఆ ప్రభావం కూడా ఎన్నికల్లో కనబడింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2024 ఏప్రిల్లో కాళేశ్వరంపై కమిషన్ నియమించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ పినాక చంద్రఘోష్ ను అపాయింట్ చేశారు. ఆయన ఇచ్చిన కమిషన్ ను స్టడీ చేయడానికి కూడా ఇప్పుడు కమిటీ వేశారు. ఈ కమిషన్ ఇంజనీర్లను అందరినీ విచారించాక మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను, ఆ తర్వాత కేసీఆర్ ను కూడా విచారించింది. కేసీఆర్ విచారణకు హాజరైనప్పుడే హంగామా చేశారు బీఆర్ఎస్ వారు. మరి ఇప్పుడు అరెస్టు దాకా వెళితే ఊరుకుంటారా? కక్ష సాధింపు అంటూ ఖచ్చితంగా ఎదురుదాడికి దిగుతారు. రాజకీయంగా దీనిని గట్టిగా వాడుకుంటారు. అందుకే అన్ని కేసులలో లాగానే ఇందులోనూ కేసీఆర్ తప్పు చేసినట్లు ఎస్టాబ్లిష్ చేసే పనిలో రేవంత్ ఉన్నట్లు కనబడుతోంది. అరెస్ట్ మాత్రం ఇప్పుడప్పుడే అయితే చేయరనే అంచనాలు వేస్తున్నారు. చేస్తే సానుభూతి వస్తుందని, అది రివర్స్ అవుతుందనే అనుకుంటున్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా 1 రేస్ కేసుల్లో కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయలేదు. ఓ దశలో చిట్ చాట్ లో మాట్లాడుతూ రేవంత్ అన్ని క్లైమాక్స్ లో అవుతాయన్నారు. మరి అది ఎప్పుడో చూడాలి. ఇప్పుడే సానుభూతికి భయపడితే ఎన్నికల ముందు చేస్తే కుదురుతుందా? ముందుక వెనక్క అనే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సందిగ్ధంలోనే ఉందని అనిపిస్తోంది.